పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఎప్పుడూ పనిచేస్తామని జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ అన్నారు. యూకొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ వారి సొంత నిధులు వెచ్చించి పరుపులు, దిండ్లు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వసతి గృహంలో ఉంటున్న ఆ విద్యార్థులు నేలపై నిద్రిస్తున్నారని ఆయన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వెంటనే వసతి గృహ వార్డెన్తో విద్యార్థుల సంఖ్యలు తెలుసుకొని వారికి పరుపులు, దిండ్లు బహుకరించినట్లు తెలిపారు. పేద విద్యార్థులు చదువుకునే వసతి గృహానికి ఎప్పుడూ వారి సహాయ సహకారాలు అందిస్తానని డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మూలపేట అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు, కంబాల రాంబాబు, కాకాడ శ్రీనివాస్, ముప్పిడి అప్పాయమ్మ, కొండయ్య, మురళి, నాగు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉప్పాడపత్రి మండలం మూలపేట గ్రామంలో ఉన్న ఎస్సీ, బీసీ వెనుకబడిన విద్యార్థుల వసతి గృహంలో ఈరోజు సుమారు 20 మంది పిల్లలకు పడుకోవడానికి ఇబ్బంది పడతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయంతో స్ఫూర్తితో ఈరోజు 20 మందికి పరుపులు, అదేవిధంగా పిల్లోస్ ఇవ్వడం జరిగింది. పిల్లలు కూడా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఒరిస్సా నుంచి, అలాగే పాంబాపేట దూర ప్రాంతం నుంచి ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకున్న పిల్లల్లో ఒక తల్లి నా దగ్గరికి వచ్చి, బాబు ఇలాగా పిల్లలు కటిక నేల మీద పడుకున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని నాకు చెప్పగానే నేను ఇక్కడ వార్డెన్ గారికి, అదేవిధంగా ఎంఏఓ గారు కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది. అవునండి, ఇక్కడ మీరు మంచాలు కానీ కనీసం పరుపులన్నా సమకూర్చమన్నారు. సమకూర్చినప్పుడు నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో 20 మంది పిల్లలు, సుమారు 20 మంది పిల్లలకి పరుపులు, దిండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచ్చి నెక్స్ట్ ఇయర్లో ఇంకా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయితే, ఎంతమంది జాయిన్ అయినా సరే వాళ్ళకు కూడా ఇదే విధంగా పరుపులు, పిల్లలు ఉన్నట్టు మేము సిద్ధంగా ఉన్నాం. జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారం సేవ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ మేము చేస్తున్నాం.